ప్రభు బల్లలో మనము పాలు పంపులు పొందక మనపు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుంటాం. 28వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి అందరం కలిసి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 16-17 వచనాలు కూడా కలిసి చదువుకుంటాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాలు కూడా కలిసి చదువుకుంటాం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే కదా. మన విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25, 26, 27, 28, 29 వచనాలు లేక 25 నుండి 30 వచనం వరకు మార్చి చదువుకుంటాం. మార్చి చదువుకుంటాం ఉత్తర ప్రత్యుత్తరములుగా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25 నుండి 30 వరకు మార్చి చదువుకుంటాం. మనము ఒకరికొకరము అవయవమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. సూర్యాస్తమించే వరకు మీ కోపం నిలిచి అపవాదికి చోటియకుడి. దొంగిలవాడు ఇక మీదట దొంగలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. ముప్పై వచనం అందరం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయనది మీరు ముద్రింపబడి ఉన్నారు. ప్రభు యొక్క సహాయం కొరకు ప్రభుత్వంలో ప్రార్థన చేస్తాము. ప్రేమగల తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నా. ఉదయకాలం ఇక్కడి ప్రజలతో నన్ను కూడా చేర్చినందుకై ఆరాధిస్తూ ఉంటున్నాను. ప్రభువా, ఆరాధించడానికి కొరకాయ మరొక పర్యాయము నువ్వు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి ఉన్నావు. మీ ప్రేమ చేత నాకు కలిగినటువంటి ఆశీర్వాదాలు మీరు తెలియజేస్తూ వచ్చినందుకై స్తుతిస్తూ ఉంటున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ప్రేమ చేత నాశనం అనే గోతుల నుండి, అనారోగ్య పరిస్థితి నుండి నన్ను విడిపించినందుకై స్తుతిస్తూ ఉంటున్నాను. అదే సమయంలో నీ ప్రేమ చేత నా యావత్ బాధల నుండి నన్ను విడిపించినందుకై స్తుతిస్తూ ఉంటున్నాను. నీ ప్రేమ చేత నన్ను మీరు ఏర్పరచుకున్నందుకై, సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచి ఉన్నందుకై, నీ స్వకీయ సాంపత్యము చేసుకుందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. అంతేకాదు నా శాపమును మీరు ఆశీర్వాదకరంగా మీరు చేసినందుకై స్తుతిస్తూ ఉంటున్నాను. చచ్చిన నన్ను క్రీస్తు కూడా బ్రతికించినందుకై స్తుతిస్తుంటున్నాను. ప్రేమగల మా తండ్రి, చదువుకున్నటువంటి వాక్య భాగములను నా కొరకు మా కొరకు మీరు ఆశీర్వదించండి. నా కొరకు మా కొరకు మీరు పంచిపెట్టండి. బలహీన దాసుని బలపరచండి. మీ సెలవు చాటున మరుగుపరచండి. మీ అభిషేకులను మాటలు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడి నా స్తుతి ఆరాధన
మీకే సమర్పించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. మనము ఒకరికొకరము అవయవమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని. ఇందాక మనము 1 కొరింథీ 10వ అధ్యాయంలో 16-17 వచనాలు చదువుకున్నాం కదా. మనమందరము ఒకే రొట్టెలో పాలు పుచ్చుకునేటువంటి వారము, ఒకే పాత్రలో మనం త్రాగవలసినటువంటి వారమైన కనుక రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనమేమై ఉన్నాము, ఒక్క శరీరమై ఉన్నాము. అంటే అర్థమైంది, ఒకే తండ్రి పిల్లలము, ఒకే కుటుంబీకులము, శరీరములో మనము అవయవములమై ఉన్నాము. ఇప్పుడు మనం రండి 25వ వచనంలో మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలంట. మనము పొరుగువానితో సత్యమే ఇంట్లో కానీ వెలుపట కానీ నువ్వు పనిచేసే స్థలంలో కానీ పొలంలో కానీ ఏ పనైనా ఎక్కడున్నా సరే మనం ఏం మాట్లాడాలంట, సత్యమే మాట్లాడాలి. మన ప్రభువు కూడా మన ఆరాధన ఎట్టుండాలని కోరుతున్నాడు, యథార్థముగా ఆత్మతో సత్యంతో. కాబట్టి మనము సత్యమే మాట్లాడాలి. దానికంటే ముందుగా ఏం రాయబడింది, అబద్ధమాడుట మాని. చాలాసార్లు మన జీవితంలో ప్రభువును అంగీకరించి ఉన్నప్పటికీ అబద్ధాలు వస్తూ ఉంటాయి కదా. అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం. చిన్నదే కదా అనుకుంటాం కదా. అయితే అబద్ధమాడుట మాని. ఎప్పుడైతే అబద్ధం ఆడతామో ఆత్మీయంగా అభివృద్ధి చెందలేం. అబద్ధము అభివృద్ధి లేకుండా చేసేస్తుంది మనకు. అయితే సత్యము మనల్ని అన్ని విధాల అభివృద్ధిలోనికి మనల్ని నడిపించేదిగా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే అబద్ధము మానుకోవాలి, అబద్ధమాడుట మానాలి. చాలాసార్లు మనము భార్యలు అయితే భర్తకు అబద్ధం చెప్తూ ఉంటారు, భర్తలు భార్యకు అబద్ధం చెప్తూ ఉంటారు, పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధాలు ఆడేవారుగా ఉంటారు. కానీ అబద్ధాలు మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తాయి, అభివృద్ధిని లేకుండా చేస్తుంది. కాబట్టి మనము అబద్ధమాడుట మానాలి. ఇప్పుడు ఉదాహరణకు ఎలీషాతో గెహజీ ఏం చేసినాడు చెప్పాలి. ఇప్పుడు మీరు ఏం చేసినాడు, గెహజీని వెట్టండు వచ్చితివి అంటే ఏమన్నాడు గెహజీ? చదవండి. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం. పోయి ఎలీషా వాణిని చూచి గెహజీ వాడు అంతటా ఎలీషా వానితో ఆ మనుష్యుడు
తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? కాబట్టి ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఈ గేహజీ ఎంతో ఆత్మీయంగా దైవశక్తి కలిగి యథార్థంగా సత్యమే మాట్లాడవలసినటువంటి వాడైండగా, అయితే ఎలీషాతో ఏమంటున్నాడు? ఎలీషాతో అబద్ధం ఆడుతూ ఉన్నాడు. తద్వారా ఏమొచ్చింది చెప్పండి, చదవండి. చూడండి, అబద్ధం ఏం చేస్తుంది? ఎవరు మాట్లాడడంలే, మీరు అర్థం అవుతుందా నా భాష? ఇప్పుడు అబద్ధం ఏం చేసింది? గేహజీని వ్యాధిగ్రస్తుని చేసింది. రెండవది ఏమైంది? ఎలీషా దగ్గర ఉండి ఆశీర్వదించబడిన వాడు, ఆశీర్వాద కారణంగా ఉండవలసినటువంటి వాడు ఎలీషా సముఖము నుండి వెళ్ళిపోయినాడు. ఎలీషా సముఖము నుండేనా? కాదు, సంఘముల నుండి, సమాజముల నుండి, అయిన వారి నుండి, అందరి యొద్ద నుండి ఆ కుష్టివాది ఏం చేసింది? అతన్ని ఊరి వెలుపలికి తీసుకొని పోయింది. చూడండి, అబద్ధము ఎంత ప్రభావము చూపుతుందో కాదు. కాబట్టి ఆత్మీయులతో సహవాసం కోల్పోయినాడు. శరీర సంబంధులతో, సమాజంతో కూడా తాను సహవాసాన్ని కోల్పోయినాడు. జీవితకాలమంతా కూడా కుష్ఠరోగముతో నుండి తాను చనిపోతూ వచ్చినాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చిన్న అబద్ధమే కదా అని మనము దాన్ని అనుసరిస్తే, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను ఇప్పటికి ఎన్నో అబద్ధాలు ఆడినాను, ఎందరినో మోసగించినాను, ఇంతవరకు నా అబద్ధాలను జాడ కనిపెట్టిన వారు ఎవరు లేరు, నేను తెలివిగా ప్రవర్తిస్తున్నాను నువ్వు అనుకోవచ్చు. అర్థమైందా? ఈ ఎందుకు రాసినాడంటే, యుగాంతమందున మనకు బుద్ధి కలిగి అట్లాంటి మనం చేయకుండా ఉండే దాని కొరకు ఇవన్నీ రాసినాడు. కాబట్టి గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలి? అబద్ధమాడుట మాని. రెండవది, ఎవరి దగ్గర అబద్ధం ఆడినారు? చూడండి, పేతురు దగ్గర అననీయ సప్పీరాలు ఏం చేసినారు? అబద్ధం ఆడినారు. చూడండి, అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం. చీణ మాట చదవగలిగిన చదవండి. సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. చదువుమా. చాలు చూడండి, ఇప్పుడు ఏం చేసినాడు? ఎవరితో ఆడినాడు అబద్ధము? అననీయ ఎవరితో అన్నాడు? అపోస్తులతో, దైవ సేవకులతోనే అబద్ధం చెప్పినాడు. మనము సేవకులతో చెప్పినా, విశ్వాసులతో చెప్పినా, ఎవరితో అబద్ధం ఆడినట్టు చెప్పాలి గట్టిగా. దేవునితో. చూడండి, అక్కడ ఎంత చక్కగా ఉంది కదా. 4 వచ్చిన చివరి భాగంలో, నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని నాతో చెప్పాను. కాబట్టి మనము అబద్ధమాడేది మనుషులకు కాదు, మనం మోసం చేసేది మనుషులు కాదు కదా. కాబట్టి మనం ఏం చేయాలా? అబద్ధమాడుట మానాలి. ఇప్పుడు అబద్ధం గురించి 2 ఆత్మీయమైన నష్టాలు మనం గ్రహించినాం. ఒకటేంటి? గేహజీని ఏం చేసింది? గేహజీకి ఏమొచ్చింది? కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. రెండవది, ఎలీషా
ఎలీషా సముఖములో తాను ఉండకుండా పోయినాడు కదా. రెండవది అననీయ సప్ఫిరాల జీవితం ఏమొచ్చింది? రోగం వచ్చింది కదా. ఇప్పుడు అననీయ సప్ఫిరాల జీవితంలో మరణం వచ్చింది. మరణం వచ్చింది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నాకు కుష్టి వ్యాధి రాలే, నేను అబద్ధాలు ఆడితే తలనొప్పి రాలే, ఏ జబ్బు రాలే, నేను బాగున్నానని ఒకవేళ నువ్వు అదే కంటిన్యూ అవుతున్నావు అనుకో, ఎక్కడుంటావు చనిపోతే? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. ప్రకటన 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ. అబద్ధికులు అంటే అర్థమైంది, నువ్వు రక్షించబడి అబద్ధాలు ఆడినా, రక్షణ పొందిన వారు, రక్షించబడిన వారు ఎవరు హృదయంలో అబద్ధాలున్నా వారందరూ ఎక్కడుంటారు? ఈరోజు నీకు కుష్టివ్యాధి రాకపోయినా, మరణం రాకపోయినా, ఆరోగ్యంగా ఉన్నా, నువ్వు అన్ని విధాలు చెల్లుబాటు అవుతున్నా, దేవుడు మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉండి ఏం చేస్తాడు? ఏదో ఒక రోజు ఆయన రాకపోడు, మనం పోకపోము. అయితే ఎక్కడికి పోతామంట? అబద్ధికులందరూ ఎక్కడుంటారంట? అగ్ని గంధకములతో మండు గుండములు, అది రెండవ మరణం. కాబట్టి మనం ఏం చేయాలంట? దేవుని పిల్లలము, ఎక్కడున్నా, నువ్వు ఉద్యోగం అయితే ఆఫీసులో ఉన్నా, వెలపట ఉన్నా, పొలంలో ఉన్నా, ఏ కూలి పని ఎక్కడ ఏ ప్రజల మధ్యలో ఉన్నప్పటికీ మనం ఎట్లుండాలంట? అబద్ధము మాని సత్యమే మాట్లాడాలి. అబద్ధం మాని సత్యమే మాట్లాడాలి. కాబట్టి మనం గుర్తుపెట్టుకొని మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఇందాక ఏం చదువుకున్నాం? ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఏమని పరీక్షించుకోవాలా? నేను నా పొరుగు వారితో కానీ, నా భర్తతో కానీ, నా భార్యతో కానీ, నా ఇంటి వారితో కానీ, నా తల్లిదండ్రులతో కానీ, నా స్నేహితులతో కానీ, ఆత్మీయులతో, సహోదరులతో, సేవకులతో నేను యథార్థంగా ఉన్నానా, సత్యమే మాట్లాడుతూ ఉన్నానా అని మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. ఒకవేళ అబద్ధం ఉంటే ఏం చేయాలా? ఏం చెప్పాలా? ఏం చెప్పమన్నాడు పౌలు అపోస్తలుడు? ఏం చెప్పినాడు? అబద్ధమాడుట మాని. ఇంతవరకు ఆడుతూ ఉంటే మానేసేయి. ప్రభు దగ్గర క్షమాపణ కోరు. ప్రభుత్వంలో ప్రార్థన చేయి. ప్రభువా, నేను నా ఇంటి వారితో, నా స్నేహితులతో, వెలుపట లోపట అన్ని స్థలాల్లో నేను సత్యమే మాట్లాడటకు నాకు సహాయం చేయి. పౌలు ఏమన్నాడు చూడండి అక్కడ, ఎఫెసీ 4లో 4:15 చదవండి. 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. సత్యము చెప్పేవాళ్ళు ఎట్టుంటారంట? క్రీస్తు వలె ఉంటారంట. ఎట్టుంటారు? మనం ఎప్పుడైతే సత్యం చెప్తామో మనలో నుండి ఎదుటి వాళ్ళు ఏం చూడగలుగుతారు? క్రీస్తును చూడగలుగుతారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏమంటున్నాడు? అబద్ధమాడుట మాని ఏం చేయాలి? 25వ వచనంలో సత్యమే మాట్లాడవలెను. ఇది మొదటి తలంపు. రెండవదిగా అక్కడ చూడండి 26వ వచనంలో, కోపపడుడి కానీ పాపము చేయకూడదు. కోపపడుడు కానీ పాపము చేయకూడదు. దేవుని వాక్యంలో మరి కోపపడేదానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి, కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుని వాక్యం ఏమంటుందంటే కోపపడుడి. కోపం రాదని కాదు, కోపపడుడి, కానీ పాపము చేయకూడదు. యాకోబు పత్రికలు చూడండి. యాకోబు పత్రిక 1
1:19. వినుటకు వేగిరపడువాడును, మాటలాటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలా. కోపించుటకు నిదానించువాడునై ఉండాలా. అదే సమయంలో ఒకవేళ కోపడితే ఏం జరుగుతుంది చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం చదువుతారా? 5:22. నేను మీతో చెప్పున్నదేమనగా, ప్రతివాడును విమర్శకు లోనగును. చాలు. ఏదైనా కోపించిన కారణం ఉండాలా. కోపించినప్పటికీ కూడా ఏం చేయకూడదు, పాపము చేయకూడదు. అందుకే అన్నాడు 37వ కీర్తనలో, కోపం మానుము. చదవండి, 37వ కీర్తనలో మాట ఉంటుంది. తీసిన వారు చదవండి. 37వ కీర్తన 8వ వచనం. కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టము. కాబట్టి రెండవది మనము ఏం చేయాలంట? మొదటిగా అబద్ధాలు ఏం చేయాలా? మానుకొని సత్యమే మాట్లాడాలి. రెండవది ఏం చేయాలా? కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టు. కోపడితే ఏమవుతుందంటే చెప్పండి, తన సహోదరు మీద కోపడువాడు, నిర్నిమిత కోపడువాడు విమర్శకు లోనవుతారంట. విమర్శకు లోనవుతారు. అదే సమయంలో నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కయీను కోపగించి ఏం చేసినాడు? తన సహోదరుని చంపేసినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఎవరి మీద కోపం కలిగి ఉన్నావో, ఎవరి మీద కోపడుతున్నావో, ఎవరి మీద అసూయ కలిగి ఉంటున్నావో, ఎవరి మీద ఆగ్రహపడుతున్నావో నీవు ఎరుగుదు కనుక, నాకు నేను ఎరుగుదును కనుక మనం ఏం చేయాలా? మన జీవితాన్ని పరీక్షించుకొని, ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? నీ కోపము నరుని నీతి, దేవుని నీతిని నెరవేర్చదు. ఒకవేళ నువ్వు కోపడితే విమర్శకు లోనవుతావు. కాబట్టి కోపించటం నిదానస్తుడు అయింది అన్నీ ఆలోచించి ముందుకు అడగాల. ఒకవేళ అదే సమయంలో అదే స్థితిలో మనం ఉంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మనకేం చెప్తున్నంటే, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టు. కాబట్టి రెండవదిగా మనము ఈ స్థితిలో ఉన్నట్టయితే మనం ఏం చేయాలా? మన జీవితాన్ని పరీక్షించుకోవాలా. ప్రభు నీ వాక్యంలో ఏ రీతిగా నా కొరకు రాసించుండగా, ఏ రీతిగా నా క్షేమాన్ని కోరుతుండగా ఎన్నోసార్లు నీ వాక్యానికి అవిధేయత చూపించి, ఎన్నోసార్లు నేను కోప్పడి పాపం చేసిన సందర్భాలు లేకుండా పోలేదు. కోప్పడితే ఏం చేస్తారు చెప్పండి? కోపం వస్తే ఏం కొట్టరా? కోపం వస్తే తిట్టరా? కొట్టినా తిట్టినా అదేం చేసినట్టు? పాపము చేసినట్టు. కాబట్టి మనం ఈ విషయంలో మరి ప్రభు వాక్యానికి మన విధేయులమై మనము మారు మనసు పొందాలి. కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టు. మూడవదిగా రండి ఆ భాగంలోకి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. అపవాదికి చోటు చేయకుడి. చూడండి, అపవాదికి చోటు ఇచ్చినట్టే. అబద్ధమాడినా, కోపన్నా, ఈ లక్షణాలు, ఈ గుణాలు ఎవరిలో ఉంటాయో ఎవరికి చోటు ఇచ్చినట్టు? అపవాదిని నీ ఇంటికి నువ్వు పిలుచుకున్నట్టు, అపవాదికి వాడిని నీ ఇంటికి పిలిచినట్టు, నీ ఇంట్లో వాడికి స్థానం ఇచ్చినట్టు వాడు నీ ఇంట్లోకి వస్తే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఇప్పుడు ఏబు ఇంటి చుట్టూ దేవుడు ఏం చేసినాడు? కంచె వేసినాడు. ఏబు 1:10లో ఏం చదవండి ఆ మాట. ఏబు 1:10లో చదవండి. ఏబు 1:10.
అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేస్తేవి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించెను. కంచె ఉన్నప్పుడు స్థితి ఇది. అదే సమయంలో కంచె తీసేస్తే ఏమైంది? ఆ కంచె బొంగాలు ఏమైంది? ఆస్తులు పోయినాయి, సంతానం పిల్లలు పోయినారు. తర్వాత ఏబుకి ఏమొచ్చింది? చర్మ వ్యాధి వచ్చింది కదా. కాబట్టి అపవాదికి చోటిస్తే ఎంతో ఆత్మీయమైనటువంటి భౌతిక నష్టాలు కూడా మన కుటుంబంలో చావి చూస్తాం. గుర్తుపెట్టుకోండి. అందుకే చాలా కుటుంబాల్లో సంతోషం లేదు, చాలా కుటుంబాల్లో సమాధానం లేదు, చాలామంది హృదయాల్లో నెమ్మది లేదు, కలవరంతో జీవిస్తూ ఉన్నారు కదా. ఏం కారణం అంటే అపవాదికి చోటిచ్చి. అపవాది ఏం చేస్తాడు చెప్పండి? వ్యక్తిగతంగా, కుటుంబంలో, సంఘములో ఏం చేస్తాడు వాడు? ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ అబద్ధాలు, ఈ కోపం ఉన్నటువంటి ఈ ఆయుధాలు వానికి ఏమైతే అవకాశాలు ఏం చేస్తారు? సంఘములో తగువులు పెట్టడానికి కారణమవుతారు కదా. కుటుంబాల్లో కలవరాలకు కారణమవుతుంది. ఇలా ఉండడం ద్వారా అపవాదిని మనమే ఆహ్వానించిన వాళ్ళం అవుతాం. వాడు వస్తే మన కుటుంబాలు ఏమవుతాయి? నెమ్మది ఉంచుతాడు వాడు. సంఘాలు కానీ కుటుంబాలు కానీ ఈరోజు కలవరాలకు కారణం కావడం ఏంటంటే, తగువులకు కారణం ఏంటంటే అపవాదికి మనం చోటిచ్చినాం కనుక అపవాది ఉన్నాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలా, మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఎప్పుడు చోటిస్తాం చెప్పండి? ఎప్పుడైతే అబద్ధాలు ఆడతామో, ఎప్పుడైతే కోపడతామో, వాక్యానికి వేరుగా జీవిస్తామో, అపవాదిని నీ ఇంటికి నువ్వు పిలవకుండానే వాడు వచ్చి చేరుతాడు. అపవాదికి చోటిచ్చితే ఎట్టుంటుందో ఆలోచించు. ఈరోజు కలవరం ఎందుకుంది? ఎందుకు నెమ్మది లేదు? ఎందుకు ఎంత కష్టపడినా చినిగిపోయిన సంచి ఉంది నీ ఇంట్లో? ఎందుకు నీ ఆర్థిక ఇబ్బందులు తొలగించబడడం లేదు? ఎందుకు స్వస్థపరచడం లేదు? ఎందుకు రోగాలు బాగు కావడం లేదు? ఎందుకు అప్పులు తీరడం లేదు? ఎందుకు మంచి పంటలు పండడం లేదు? ఎందుకు నువ్వు ఆశీర్వాదించబడకుండా, ఆశీర్వాద కారణంగా ఉండకుండా ఎందుకు ఇంకా లేమిలో, కరువులో, కష్టంలో, శ్రమలు కూడా జీవిస్తున్నావు అంటే అపవాదికి నీవు చోటిచ్చును. కాబట్టి ఎక్కడ తప్పైనావో, ఎక్కడ పడిపోయినావో, ఎక్కడ అపవాదికి చోటిచ్చి మరి వారిని నీ ఇంట్లోకి, సంఘంలోకి ఆహ్వానించినావో ఒక్కసారిగా పరీక్షించుకొని ఏం చేయాలి? ప్రభు ఏదైనా నీకు జ్ఞాపకం చేస్తుంటే, ఇదిగో పలానా స్థలంలో పలానా ఈ రీతిగా తప్పిపోయినావు, పడిపోయినావు, ఈ రీతిగా నీవు అన్నప్పుడు ఏం చేయాలా? నిజమైన పశ్చాత్తాపంతో ప్రభుత్వంలో బలహీనతను ఒప్పుకొని సరి చేసుకొని అపవాదికి చోటు ఇవ్వకుండా ఏం చేయాలా? జాగ్రత్తగా మెలకువతో జీవించాలి. రండి, 4వదిగా 27వ వచనం, 4వ సంగతి 27వ వచనం చదవండి. 27 దొంగలవాడు ఇక మీదట దొంగలక చాలు. 4వదిగా ఏం చేయకూడదంట? దొంగల వాళ్ళు ఏం చేయకూడదంట? ఇక మీదట దొంగలక అని రాయబడింది కదా. దాని అర్థం ఏంటంటే, ఎవరన్నా డబ్బు ఇచ్చిన నీ దగ్గర కొంత దాచిపెట్టమని ఉంచినారనుకో, దాంట్లో నువ్వు కొంత వాడుకోవడం దొంగతనం కిందికి లెక్క. వాడుకున్న డబ్బులు తిరిగి సరైన సమయానికి ఇవ్వకపోవడం కూడా అది దొంగతనం కిందికి లెక్క వస్తుంది కదా. 2వది 10వ భాగము నువ్వు దేవుని ఇంటికి ఇవ్వకపోవడమే దొంగతనం. అందుకే ప్రభు ఏమన్నాడు? మలాకి 3:9 నా యొద్ద దొంగలుచ్చునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు,
ఆహారం ఉండినట్టు 10వ భాగం అంతయు అది అట్నే పెట్టుకో. మా భాగము 10వ భాగం దేనికంట? దేనికి 10వ భాగము? చదువు మళ్ళా. కాదు 10వ వచనం. నా మందిరములో 10వ భాగం దేనికి? దేవుని సేవకులు సంఘము పోషించబడదాని కొరకు 10వ భాగం. అర్థమైందా? దేవుని సేవకులు సంఘము పోషించబడడానికి 10వ భాగము. అంతేగాని కట్టడాల కోసం కాదు. కట్టడాల కోసం ఏంటి? ప్రతిష్టార్పణలు, కృతజ్ఞతార్పణములు, ఇవి కట్టడాల కోసం చేసేది, వాడేది. 10వ భాగము కేవలము దేవుని సేవకులు, దేవుని సంఘములు ఉన్నటువంటి అవసరం తీర్చబడి పోషించబడి ఆహారం ఉండేదాని కొరకే. దేవుని మందిరానికి రకరకాల ప్రజలు వస్తూ ఉంటారు. ఈరోజు మీరందరూ ఆదివారం వచ్చినారు, మధ్యలో ఏదో ఒక రోజు ఎవరొకరు వస్తూ ఉంటారు. ఇప్పుడు మేము రోడ్డు మీద ఉంటాం, మాది మందిరం రోడ్డు ఉంటుంది, అది మెయిన్ రోడ్డు, ఆలగడ్డ రోడ్డు. ఎవరో ఒకరు అటు బయటలో ఇటు బయటలో రోజుకు ఒకరో ఇద్దరు వస్తూనే ఉంటారు, కుటుంబాలుగా వస్తూనే ఉంటారు. కాబట్టి వారికి మనం ఏం చేయాలా? వచ్చే వారికి ఏమి ఇవ్వాలా? ఆహారం ఇవ్వాలా. మధ్యాహ్నం వస్తే ఆహారం పెట్టాలా, 11కి వస్తే టీయో కాఫీ ఇవ్వాలా. కాబట్టి దేవుని మందిరంలో 10వ భాగం ఎందుకంటే ఆహారం ఉండేదాన్ని. దేవుని సేవకులు పోషించబడాలా, దేవునింటికి వచ్చే వారు పోషించబడాలా, ఆదివారం వచ్చే విశ్వాసులకు భోజన సహవాసము, ఇవన్నీ దేవుని మందిరంలో ఆహారం ఉండేదానికి 10వ భాగం. కట్టడాల కోసము ప్రతిష్టార్పణలు, కృతజ్ఞత అర్పణలు, ఇవి కట్టడాల కోసం. మోషే ఏమన్నాడు? ఇశ్రాయేలు ప్రజలకి ఏం చెప్పినాడు? పరిశుద్ధ గుడారము, ప్రత్యక్ష గుడారం నిర్మించేదాని కొరకు మీరు ప్రతిష్టార్పణలు తీసుకొని రమ్మని చెప్పినాడు. కాబట్టి ప్రతిష్టార్పణ వేరు, 10వ భాగము వేరు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంట? ఆ 10వ భాగము కూడా, 10వ భాగం అంటే ఎంత? 10వ భాగం అంటే 10వ భాగం అంటే ఎంత? ఇప్పుడు 10 రూపాయలు నీకు ఇచ్చినాడు. 10లో 10వ భాగం ఎంత? 10 రూపాయల 10వ భాగం ఎంత చెప్పండి? ఏమ్మా, కొందరు నిద్రపోతూ ఉన్నారు, కొందరు నోరిప్పకుండా ఉన్నారు. లేడు. కాబట్టి మానవుడు దేవుని యొద్ద, చదువు మా మాట, దొంగులునా? మీరు నా యొద్ద దొంగిలితిరి, మీరందరూ ఇయ్యక ఏమేమి ఇవ్వడం లేదంట? మనము దేవుని మందిరంలో ఆహారం ఉండేదానికి 10వ భాగం ఇవ్వడం లేదు. రెండవది, మందిరం నిర్మాణం కొరకు, ఆ కట్టడాల కొరకు, ఏదైనా మైకుల కొరకు, ఇతరమైన నిర్మాణాల కొరకు ప్రతిష్టార్పణలు, అవి కూడా మనము ఇవ్వడం లేదు.
ఇవి ఇవ్వకుండా ఏమైనాము? చదవమా. అందుకే మనకు శాపం. ఎందుకు పంటలు పండడం లేదు, ఎందుకు ఉద్యోగాలు రావడం లేదు, ఎందుకు పెళ్ళిళ్ళు కావడం లేదు చెప్పండి? ఏం కారణం అంటే ఏముంది మన మీద, ఏముంది మన ఇంట్లో? శాపం ఉంది, ఆశీర్వాదం లేదు. ఇస్తే ఆశీర్వాదం ఉండేది. మనం ఇవ్వకుండా దొంగలుతా ఉన్నాం కనుక మన ఇంట్లో ఏముంది? శాపం ఉంది. కనుక మనం ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలి మనము? దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? దొంగలు వాడు ఇక మీదట దొంగలకూడదంట. దొంగల వాడికి మీదట దొంగలక. ఏం చేయాలంట? ఏం చేయాలంట? అక్కరగలవానికి పంచిపెట్టు నిమిత్తము అంటే అర్థమైంది. అక్కర్లున్న వారికి, అవసరతలున్న వారికి ఏం చేయాలా? పంచిపెట్టేవారుగా ఉండాలి. ఈనాడు చాలామంది విశ్వాసులు సహితము, దేవుని వాక్యము తెలిసిన వారు సహితం కూడా, ఏదంటే కూలి పనులు చేసుకునే వాళ్ళే కాదు, పెద్ద పెద్ద లక్షల్లో ఆదాయాలు ఉండే వాళ్ళు సహితం కూడా ఏం చేస్తూ ఉన్నారు? తమ స్వార్థం కొరకు, తన సులాభం కొరకు ఎత్తిపెట్టుకుంటున్నారు. కానీ అక్కరగలవాని దృష్టించేవారు ఎవరు లేరు. చాలామంది పేదవాళ్ళు, చాలామంది బైబిల్ కొనుక్కోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి అక్కరగలిగిన వారికి ఏం చేయాలి? మనము మన కష్టార్జితాన్ని ఏం చేయాలా? పంచిపెట్టాలా, పంచిపెట్టాలా. ఎవరున్నారు చెప్పండి? ఏ సంఘంలో ఈ నియమం లేదు, ఏ సంఘము ఈ వాక్యాన్ని అనుసరించడం లేదు, ఏ వ్యక్తి కూడా ఈ వాక్యాన్ని అనుసరించడం లేదు. అందుకే పౌలు అన్నాడు, చదవండి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 34, 35. నా అవసరముల నిమిత్తమును, నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. అది మనం ఏం చేయాలంట? మనకు కలిగిందే, మనకేం పెద్దగా లేదు, అప్పటికి పోతే తినాలి లాంటి లేదు. మనకు కలిగిన దాంట్లోనే ఏం చేయాలంట? మనం ఇచ్చే వారముగా మనం ఉండాలి. బీద విధవరాళ్ళు ఏముంది ఆమెకు? ఒకళ్ళు మనం సమర్థించుకోవచ్చు. ఏముందినా, ఒకరు పని చేయాలా, మేము నలుగురం బతకాలా, ఏమి ఇవ్వాలా మేము అని అనుకునే వాళ్ళు లేరా? అట్లా అనుకునే వాళ్ళు లేరా? అట్లా సమర్థించుకొని దేవుని భాగం ఇవ్వకుండా ఉండేవాళ్ళు లేరా? ఉన్నారు. బీద విధవరాలకు ఎవ్వరు లేరు. బీద విధవరాలకు ఏమీ లేదు. ఉండేది ఎంత? ఉండేదేంటి? 2 కాసులు. అది తన జీవనం. అయినా కూడా తన జీవనం అంతా ఏం చేసింది? ప్రభుకి ఇచ్చింది. ఎందుకు చెప్పండి? ఈ 2 కాసులతో నేను ఎక్కువ రోజులు బతకలేదు. ఈ 2 కాసులు దాచుకున్నంత మాత్రాన నేను కాపాడబడేది ఏమీ లేదు. నన్ను కాపాడేది, నన్ను పోషించేది నా ప్రభువే. ఆయన నాకుంటే ఈ 2 కాసులు నాకు ఎందుకని ఏం చేసింది? ఆమె ప్రభుకి ఇచ్చింది. కాబట్టి మనం కలిగిన దాంట్లోనే మనం ఏం చేయాలా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. మనం ఈ అనుభవంలోకి రావాలి. అందుకే ప్రభు ఏమంటున్నాడు, అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే ఎఫెసీ సంఘానికి, దొంగులవాడు ఇక మీదట దొంగలద్దు కదా. దొంగలం కాదా మనము? చెప్పండి. దేవుని భాగం ఇవ్వకుండా దొంగలుతా ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ పచ్చని పంట పొలాలు ఉన్నాయి. ఏమేమి పైర్లు పండుతాయి అక్కడ? చెప్పండి, చెప్పండి. వినపడటంలే నాకు. ఇంకేం పంటలు పండ? గోవాకు, పచ్చిమిరపకాయలు. గోవాకు, పచ్చిమిరపకాయలు అట్టడే మండవా? పండుతాయి కదా. కొద్ది గొప్ప ఎవరైనా వేసుకోరా? వేసుకుంటారు. మనం ఏం చేస్తాం చెప్పండి? పచ్చ గోవా గణపన కూడా ఏం చేస్తాము?
ఈ తామస్ ఊర్లో నేను సేవ చేసిన, ఏమైనా చేయలే, ఇలా ఊర్లో సేవ చేసిన. ఇలా ఊర్లో సేవ చేసేటప్పుడు అప్పుడు సర్పంచ్ ఎవరు లైనస్ మల్లికార్జున రెడ్డి సర్పంచ్ ఉండేవాడు. ఓ రోజు ఆయన మన మందిరానికి వాటర్ లైన్ కావాలంటే సరే వేస్తామని చెప్పి, మీరు 1000 రూపాయలు డీడీ కట్టుకోండి, చలానా కట్టాం, 1000 రూపాయలు డీడీ కట్టుకోండి, నేను చేస్తాను సార్ వేస్తాము అని చెప్పి మందిరానికి వేయించినాడు. మంచి వాటర్ లైన్ వేయించినాడు ఆయన. కొక్కులెంత పెట్టి ఊళ్ళో నుంచి పైపులు లాగి 2.5 ఇంచు పైపు వేసి మంచిగా చేసినాడు. ఓ రోజు నేను ఆయన, సార్ మీరు మందిరానికి రావచ్చు కదా మరి అంటే ఏమన్నాడో తెలుసునా, ఎట్లా రావాలి సార్, నాకు దేవుడు అంటే అభిమానమే, దేవుడు అంటే నేను కూడా ప్రేమే, దేవుడు అంటే నాకు అభిమానం ఉంది కాబట్టే చర్చి దగ్గరికి నేను లైన్ వేయించినాను, వాటర్ లైన్. ఎట్లా రావాలి సార్, వీళ్ళు మందిరానికి వస్తూ ఉండారు, చేలో గోవాకు పోగొట్టరు, చేలో గోవాకు పోనీరు, పచ్చిమిరపకాయలు పోనీ, ఎట్ట చూస్తారు, లేకపోతే గోల్లో కోసుకుంటారంట. అవి కూడా చూడండి, అవి ఎంత అవుతుంది చెప్పండి, గోవాకి ఎంత అవుతుంది, ఒక కట్ట గోవాకి ఎంత అవుతుంది? అన్ని పచ్చిమిరపకాయలు తీసుకుని కాలం గడుస్తుందా? చూడండి, అది ఎవరు చూసినారు, ఎవరు చూస్తూ ఉన్నారు? ఇతరులు చూస్తూ ఉన్నారు, మన జీవితాన్ని ఇతరులు చూస్తూ ఉన్నారు. కనుక నేను రాలేను సార్ అన్నాడు. కావాలంటే మీరు రండి, మా ఇంటికి రండి, వాక్యం చెప్పండి, భోంచేయండి, చేయండి, మాతో సహవాసం కలిగించండి, మేము మాత్రము రాలేమన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మనం దొంగిలవాడు ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఏం చేయగలకూడదు, దొంగలకుండా ఉండాలా. 10వ భాగమే కాదు, చిన్న వస్తువుల్లో కానీ ఏమైనా కానీ కాక వాటిని మనం దొంగతనంగా చేసుకోకూడదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకొని దొంగిలవాడికి మీదట దొంగలక ఏం చేయాలా, అక్కరగలవానికి పంచిపెట్టే విధంగా చదవండి అమ్మా మాట. దొంగలవాడికి మీదట దొంగలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము మీ చేతులతో ఏం పని చేయాలంట? దొంగ లెక్కలు రాసేది, చెప్పండి, దొంగ లెక్కలు రాసేది అట్లాంటివన్నీ చేయకూడదు. ఈజీ మనీ ఉంటుంది, కొంతమంది ఈ మధ్య ఈజీ మనీకి అలవాటు పన్నారు, అర్థమైందా? ఇంత డబ్బు కడితే మీకు నెలకి ఇంత వస్తుందంటే అది ఈజీ మనీకి అట్లాంటి పనులు చేయకూడదు. ఏం పని చేయాలంట? మీ చేతులతో మంచి పని చేయాలి, కష్టపడాలి. యేసుప్రభు ఏం చెప్పినాడు, దేవుడు ఏం చెప్పినాడు? ఊరికి ఇంట్లో కూర్చోండి, మీకు వచ్చిన నోటికి ఆహారం వస్తుందని చెప్పినాడా? ఏం చెప్పినాడు? 6 దినములు మీరు కష్టపడి పని చేయాలి. కాబట్టి కష్టపడి మన చేతులు, దేవుడు మంచిగా మన కాలు చేతులు ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, కష్టపడి పని చేయాలా. ఆ కష్టములోనే ఏం చేయాలా, మన దేవునింటికి ఇవ్వాలా, ఇతరులు కూడా మనము అక్కరగల వాళ్ళకి ఏం చేయాలా, సహాయపడే వారంగా ఉండాలి. కాబట్టి ఒకవేళ నువ్వు దొంగల వ్యక్తివైతే, నీ స్వార్థం కొరకు నువ్వు జీవించే వ్యక్తివైతే ఈ దినము నుండి ఏం చేయాలా, స్వార్థాన్ని వీడాలా, దొంగలేది మానుకోవాలా, ప్రభుకి ఇచ్చేది అలవాటు చేసుకోవాలా, ప్రభు ప్రజలను ప్రేమించి వారి అవసరాల్లో మనము సహాయపడేది అలవాటు చేసుకోవాలి. అది క్రైస్తవ జీవితం. ఇక్కడ గుర్తుపెట్టుకుని ఇలాగ చూడండి ఆ మాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27-28 వచనాల్లో, దొంగిలవాడు ఇక మీదట దొంగలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు, కష్టపడి చెమట ఓడ్చాలి. దేవుడు నీకు ఇచ్చిన చిన్న పని కావచ్చు, చిన్న ఉద్యోగం కావచ్చు, చిన్న వ్యాపారమే కావచ్చు, కూలి పనే కావచ్చు, పొలం పనే కావచ్చు, ఏదైనా కావచ్చు, వ్యాపారంగా ఏదైనా కావచ్చు కాక దాంట్లో నువ్వు కష్టపడితే నీకు ఆశీర్వాదం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకొని దేవుని ప్రజలముగా మనం పరీక్షించుకోవాలి. ఇంతవరకు మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాం, ఎట్లా బ్రతుకుతూ ఉన్నాం, ప్రభు భాగం ప్రభుకి ఇస్తూ ఉన్నావా, ప్రతిష్టార్పణలు ప్రభు ఇంటికి ఇస్తూ ఉన్నావా? ఇవ్వకపోతే ఇచ్చేదానికి అలవాటు చేసుకో. ఇవ్వకపోతే ఏమవుతున్నాం, మనం ఏమవుతున్నాం చెప్పండి? ఇవ్వకపోతే మనం ఏమంటున్నాడు దేవుడు మనల్ని? దొంగలము. రెండవది, దొంగలకు ఆశీర్వాదం అంటే శాపం ఉంటుందా? శాపం ఉంటుంది.
దొంగలు దేవుని రాజ్యానికి పోయినట్టు ఉందా బైబిల్లో? లేదు. కాబట్టి గుర్తుపెట్టుకొని మనం ఈ విషయంలో పరీక్షించుకొని మరి ప్రభుకు మనం ఏం చేయాలా? ప్రభు వైపు తిరగాల, ప్రభు వాక్యానికి మనము విధేయత చూపాలి. తర్వాత ఇంకో వచ్చిన చూద్దాం, చూడండి అక్కడే 29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన దుర్భాషలను మీ నోట రానీయకుడి. అవసరం బట్టి మేము అవసరం ఉంటేనే మాట్లాడాలి. ఏం చేయాలా? అవసరమును బట్టి కూడా ఏం మాట్లాడాలా? క్షేమాభివృద్ధికరమైన సంగతులే మాట్లాడాలి. ఒకళ్ళకి ఏం పని బాటలు ఉండవు, అవసరం లేకుండా కూడా ఊరికే ఫోన్లు చేసేది, అవకలవన్నీ పని చేసుకోకుండా చేస్తారు కదా. అవకలలో పని చేసుకోకుండా చేస్తారు, గంటల తరబడి అనవసరమైన వ్యర్థమైనవి. వాళ్ళు అట్టంట, వీళ్ళు ఇట్టంట, వాళ్ళు ఇటు జరిగిందంట, వీళ్ళు ఇటు జరిగిందంట, ఇదే మాట్లాడతాడు. మరి నువ్వెట్లా? వాళ్ళట్ట వీళ్ళు అట్ట, నువ్వెట్లున్నావని కదా. ముందు మనం ఏం చేయాలా? మనం ఎట్లున్నామో మనము చూసుకుంటే ఎదుటి వారి గురించి మాట్లాడలేం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, అవసరమును బట్టి వినువారికి చూడండి ఆ మాట ఎంత చక్కగా ఉందో. వినువారికి మేలు కలుగున్నట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాడ. అవకల విన్న వాళ్ళకు ఏం కలగాల మన ద్వారా? నువ్వు ఒక మాట మాట్లాడినా, 2 మాటలు మాట్లాడినా, పావు గంట, అర్ధగంట ఏం మాట్లాడినా కూడా ఎదుటివానికి వినేవానికి ఏం కలగాల? ఏమనుంది ఆడ? వినువారికి మేలు కలుగునట్లు. మన ద్వారా ఏం కలగాల? ఎదుటి వినేవానికి మేలు కలగాల కదా. వాడు దుఃఖములు ఉంటే సంతోషం కలగాల, బాధలు ఉంటే ఆదరణ కలగాల, ఏదైనా అవసరాల అధైర్యం ఉంటే ధైర్యపరచబడాల. అట్లా వినువానికి మేలు కలుగునట్లు అవసరం బట్టి ఏం మాట్లాడాలా? క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకడగా. దుర్భాష ఏది కూడా రానియకూడదు. దుర్భాష ఏది రా. కొంతమంది బూతులు మాట్లాడుతుంటారు కదా. రోడ్డు ఎక్కితే చాలు. ఓసారి ఒక ఆయన నేను అడిగిన, ఏమన్నా అందరి బజార్లో అందరు వస్తూ ఉంటారు మందిరానికి, నువ్వు కూడా రావచ్చు కదా అని నేను అడిగితే ఆయన ఏమన్నాడో తెలుసునా? వచ్చా ఉండారు ఏంటికి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి. ఆయన కొంచెం త్రాగుతాడు. తాగినోడు సత్యం చెప్తాడంట. త్రాగుబోతులు కొన్నిసార్లు నిజమే చెప్తారు. నేనుండి అన్న ఏమన్నా రావచ్చు కదా, ఆయన లేడు ఇప్పుడు చనిపోయినాడు, ఏమన్నా రావచ్చు కదా అంటే, మంచిదే రావాలని ఉంది, నేను బాగుపడాలని ఉంది, మరి రావచ్చు కదంటే, వీళ్ళందరూ వస్తున్నారు రావచ్చు కదంటే, వచ్చాడారు ఏంటికి అన్నాడు. వస్తూ ఉండరు ఏంటికి అన్నాడు. ఏం చేస్తున్నారు ఏమి అంటే, నువ్వు వచ్చి చూస్తే నీకు అర్థమవుతుంది అన్నాడు. నిన్న జరిగింది నీకు తెలుసునా అన్నాడు. ఏం జరిగిందంటే, నీళ్ళ కాడ కొలాయి కాడ బిందెలు ఎట్టాడినాయంట. బిందెలు ఎట్టాడంట. ఆ వినలేని బూతులంట. మళ్ళీ మందిరంలో ఆరాధన ఎట్ట చేస్తారు? వాళ్ళు చేస్తారు ఆరాధన ఎట్ట చేస్తారంటే, ఎట్టటి ఆరాధన? మందిరంలో ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, శారోరు రోచా, ఇట్లాంటి మాటలు పలుకుతారు. నువ్వు వచ్చి చూడు, నీకు వాళ్ళ కథ తెలుస్తుంది అన్నాడు. నిజమే, విచారిస్తే నిజమే. వినలేరు, అవిశ్వాసులు సైతం కూడా వినలేని బూతు మాటలు కదా. సిస్టర్స్ అయితే వర్షాకా నుంచి మొదలు పెడితే అది ఎంత దూరం పోతుంది ఆ భాష, అది ఎక్కడ ఆగుతుందో వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి వినువారికి మేలు కలుగున్నట్లు ఏం చేయాలంట? అవసరం బట్టి అనుకూల వచనమే బలకాల, దుర్భాష ఏది రాకూడదు. కాబట్టి మనకు జాగ్రత్త గుర్తుపెట్టుకుందాం. ఏదైనా చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, రోడ్డు మీదకి ఎక్కి బజారెక్కి మాట్లాడుతూ ఉంటాం కదా. బజారెక్కి మాట్లాడుతూ ఉంటాం, అదే పెదాలతో బజారెక్కి బూతులు ఆడుతీవి, అదే చేతులు ఊపుతీవి, అదే చేతులతో బైబిల్ పెట్టుకుని ఆదివారం మందిరానికి వచ్చి ఆరాధన చేస్తేవి. దేవుడు అంగీకరిస్తాడా? అదే పెదాలతో దేవుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడా? వినడు. కాబట్టి గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలంట? వినువారికి
చదవండి ఆ మాట. వినువారికి మేలు కలుగునట్లు నువ్వు ఎంతసేపు మాట్లాడగల ఎదుటివానికి మేలు కలగాల. దేవుని వాక్యం చెప్తావో, నీ అనుభవాలు చెప్తావో, నీ జీవితంలో జరిగిన సాక్ష్యం పంచుకుంటావో, ఏం పంచుకుంటావో ఎదుటివానికి ఏం కలగాల? మేలు కలగాల. నీ ద్వారా వాడు ఆదరించబడాలా, నీ ద్వారా సహోదరి ఆదరించబడాలా, బలపరచబడాలా, ఆమె కన్నీరు తుడవబడాలా, ఆమె తిరిగి సమకూర్చబడాలా. అట్లా అనుకూలమైనటువంటి వచనమే సంగతులే మాట్లాడాలా, క్షేమాభివృద్ధి కలిగించే మాట్లాడాలా. దుర్భాష ఏది కూడా రాకూడదు కదా. చాలామంది బజారెక్కి తిడుతూ ఉంటారు, బజారెక్కి బూతులు ఆడుతూ ఉంటారు. మళ్ళీ సంచి సంఘంగా తెలుసుకుని సువార్తకు పోయి సువార్త పాటలు పాడతారు. అదే చేతులతో సువార్త పత్రిక ఇచ్చి మందిరానికి రమ్మంటే వాళ్ళు వస్తారా? నిన్ను చూసి నవ్వకేం చేస్తారు? చాలామంది మనల్ని గొర్రెలు అంటున్నారంటే అర్థమైంది. వాళ్ళు ఇంకా మంచి పేరే పెట్టారు మనకు. ఏమని? గొర్రెలను మంచి పేరే పెట్టారు, కానీ అంతకంటే చెడిపోయిన వాళ్ళం మనం. కాబట్టి గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, వినివారికి మేలుకలు అవసరం క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచ్చినమే పలుకుడు కానీ ఏం రాకూడదు? దుర్భాష అయినా మీ నోట రానియకూడదు. 30 వచనం చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. చాలు. ఎందుకు పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు? ఏ సమయాల్లో పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడంటే అక్కడ వాక్యం రాయబడింది చూడండి. ఈ సంగతులు: 1 అబద్ధం ఆడుట, 2వది కోపట్ట, 3వది దొంగిలుట, 4వది బూతులు ఎప్పుడైతే ఉంటాయో పరిశుద్ధాత్మ లోపల ఏం చేస్తాడంట? దుఃఖపడతాడంట. పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టి మనం సంతోషంగా ఉండగలమా? కానీ దేవుని దుఃఖపెట్టి మనం సంతోషంగా ఉండగలమా? ఉండలేం. కనుక అంటా ఉన్నాడు, ఎక్కడైతే అబద్ధాలు, ఏ వ్యక్తుల అబద్ధాలు, ఏ వ్యక్తుల కోపము, ఏ వ్యక్తులు దొంగలుట, ఏ వ్యక్తులు దుర్భాష ఉంటుందో, బూతులు ఉంటాయో, ఆ వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడంట. కాబట్టి దేవుని దుఃఖపెట్టి మనం సంతోషంగా ఉండాలి. మనం సంతోషంగా ఉండం, మన కుటుంబం సంతోషంగా ఉండదు, మన సంఘము సంతోషంగా ఉండదు, క్షమాభివృద్ధి పొందదు. కాబట్టి మనము దేవుని దుఃఖపెట్టకూడదు. కాబట్టి పరిశుద్ధాత్మని చూడండి, అక్కడ ఏముంది? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎప్పుడు దుఃఖపడతా అంటే చూడండి, అక్కడ 31 వచనంలో ఏమున్నాయి? ద్వేషము, క్రోధము, ఇవి ఎవరిలైతే ఉంటాయో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు కదా. వాళ్ళు ప్రార్థన చేయలేరు. ఒకవేళ ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. వాళ్ళు ఆరాధన చేయలేరు. ఒకవేళ ఆరాధన చేసిన పాత ఆరాధనే చేసిన ఆరాధన చేస్తూ ఉంటారు, కానీ వాక్యానుసారమైన ఆరాధన వారిలో ఉండదు. ప్రభు తద్వారా మహిం పొందడు. కాబట్టి మన జీవితం ద్వారా ప్రభు మహింపరచబడాలా? మన జీవితంలో ప్రభు మహిం పొందాలంటే మనం ఏం చేయకూడదు? అబద్ధం ఉండకూడదు, కోపం ఉండకూడదు, దొంగలేది మానుకోవాలా. ఇంకా ఏం చేయాలి? మనకు కలిగింది ఏం చేయాలా? మన స్వార్థం కొరకు ఎత్తిపెట్టుకోకుండా ఇతరులకు అక్కర గల వారికి పంచిపెట్టేటట్టు ఉండాలా. వినివారికి మేలు కలిగినట్టు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన వచనం పలకాలి, కానీ దుర్భాష ఏది మన నోట ఉండదు. ఎప్పుడైతే మనము వీటిలో చేరక పరిశుద్ధంగా జీవిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి అనేకులతో మాట్లాడతాడు. మనం పాడిన లేక 2 మాటలు చెప్తే చాలు, ఎదుటి వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తాడు. కాడు గుర్తుపెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచకుండా పరిశుద్ధాత్మను మనలో ఉండి పని చేయగలిగినట్లుగా మన హృదయాలను ఎల్లప్పుడూ ఏం చేయాలా? పరిశుద్ధంగా మనం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాని కొరకు ఏం చేయాలా? విశ్వాసమును కాపాడుకోవాలా, నోటిని కాపాడుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా, పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి గుర్తుపెట్టుకొని ఇలాగున మనం ఉన్నామో లేమని ఏం చేయాలా? మన జీవితాన్ని ప్రభు యొక్క వాక్యపు వెలుగులో పరీక్షించుకోవాలి. అందుకేమన్నాడు చెప్పండి, చదవండి. 1 కొరింథీ 11వ అధ్యాయం. తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి అంటే అర్థమైంది.
ప్రతి మనుషుడు తను నీకు నీవుగా నాకు నేనుగా పరీక్షించుకోవాలి. నువ్వేం చేసినావో నీకు తెలుసు కదా, నువ్వేం చేసినావో నీకు తెలుసు, నేనేం చేసినానో నాకు తెలుసు. కాబట్టి నీకు నీవుగా నాకు నేనుగా పరీక్షించుకోవాలా. ప్రభువుకు మనం ఏం చేయాలా? ప్రతిష్ఠించుకోవాలా. ఏదైనా బలహీనత వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడి పాపాన్ని చూపించింటే కనుక దాన్ని ఒప్పుకొని ఏం చేయాలా? విడిచిపెట్టాలా కదా. చూడండి, ఆ మాట చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక పరీక్షించుకొని ప్రభు బలలో మనము పాలు పొందాలి. ఒకవేళ పరీక్ష లేకుండా, పరిశోధన లేకుండా ప్రభు బలలో మనం పాలు పొందితే మనకు వచ్చే ఏంటి చూడండి, 27వ వచనం. ఎవడు అయోగ్యముగా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యోగ్యముగా పాలు పొందకుండా అయోగ్యముగా పాలు పొందితే ఏమవుతామంట? ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధులమవుతాం. ఏమవుతాము? అపరాధి యగును. నిరపరాధులకు ప్రభు మన తన రక్తం చేత నిరపరాధులకు తీరుస్తే మనం ఏం చేస్తున్నాం? అయోగ్యముగా పాలు పొంది అపరాధులం అవుతా ఉన్నాం. ఒకటి. రెండవది ఏమవుతున్నా చెప్పండి. 30వ వచనం, 29వ వచనం, 29. ప్రభు శరీరమని తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే. రెండవది ఏమొస్తూ ఉంది? ప్రభు శరీరంలో వివేచించక తిని త్రాగుతూ ఉంటే రెండవది ఏమొస్తూ ఉంది? శిక్ష తెచ్చుకుంటున్నాం. మూడవది 30వ వచనం, బలహీనత. నాలుగవది రోగం. ఐదవది మరణం. ఒకటి అపరాధులుగా, రెండవది శిక్షకు పాత్రలమవుతున్నాం, మూడవది బలహీనమవుతున్నాం, నాలుగవది రోగులమవుతున్నాం, ఐదవది మరణం తెచ్చుకుంటా ఉన్నాం. కాబట్టి మనం గుర్తు చేసుకొని బహుజాగ్రత్తలుగా ఉండి యోగ్యులుగా ప్రభు బలలో మనము పాలు పొందాలి. కాబట్టి ఉదయకాలం మన జీవితం మనం పరీక్షించుకుందాం. మనము అలాగున ప్రభు బలలో మనం పాలు పంపులు పొందుతాం. మోకరించండి. మోకరించండి.